ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ వెంకటరెడ్డి గారికి, ముందుగా వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి ఈ చిన్న సినిమాకి, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది డిసైడ్ అయ్యేది మీ అందరికీ తెలుసు. మూన్ షో అయిన తర్వాత మాత్రం చాలా పెద్ద సినిమాలు సౌత్ ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ పెద్ద స్టార్తో నేను వర్క్ చేశాను కాబట్టి మూన్ షో విల్ డిసైడ్ ఏది పెద్ద సినిమా ఏది చిన్న సినిమా అనేది. ఈ మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాలుగా నాకు అద్భుతంగా నచ్చింది రాజ్ కందుకూరి గారి పెళ్లి చూపుల సినిమా. బెంగళూరులో 2 times చూశాను, హైదరాబాద్ జీవీకేలో చూసి థియేటర్ బయటకు వచ్చి నేను కాల్ చేశాను. మీకు గుర్తుందో లేదో సార్, ఎందుకు ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిందని. నేను హిట్ అయిన సినిమాని 2-3 సార్లు చూస్తాను. చూసినప్పుడు నాకు రచన నేర్పినటువంటి భాగ్యరాజు గారితో కూడా ఈ విషయం నేను డిస్కస్ చేశాను. సో ఒక చిన్న సినిమా కానీ ఒక పెద్ద సినిమా కానీ గ్రామరు, కాన్ఫ్లిక్ట్, సెంటర్ పాయింట్, ఇడెన్ పాయింట్, జడ్జిమెంట్, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఒక గాలిపటం ఎగరటానికి సూత్రం ఎలా అయితే చాలా ప్రధానమైన కారణమో, ఒక సినిమా ఈ ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లో ఆడాలన్నా కూడా నేను చెప్పిన ఈ గ్రామర్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆడుతుంది. అది రజనీకాంత్ సినిమా కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, ఎనీథింగ్. వితౌట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు అటర్ ఫ్లాప్ అనేది నా ప్రగాఢ నమ్మకం కాదు, ప్రపంచం మొత్తం ఒప్పుకున్న విషయం. 100% గ్రామర్ లో చేశారు పెళ్లి చూపులు. నేను అందుకే 3 సార్లు చూసే డిస్క్రిప్షన్ కూడా రాసి పెట్టాను ఆ సినిమాకి. అందుకే ఆ సినిమా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో రీమేక్ చేయబడుతుంది. అన్ని భాషల్లో పెద్ద హిట్ అవుతుంది ఆ సినిమా వితౌట్ డిస్కషన్. ఓకే, అట్లా ఒక చిన్న సినిమా ఒక పెద్ద రెవెన్యూ, పెద్ద పేరు తేవాలంటే ప్రధానమైన కారణం ఓన్లీ స్క్రిప్ట్, నెక్స్ట్ స్క్రిప్ట్, థర్డ్ స్క్రిప్ట్, అంతే. 3 రీజన్స్. సో ఈ 3 రీజన్స్ ని ఖచ్చితంగా వీళ్ళు కూడా పాటించారని నేను సినిమా చూడలేదు, ఖచ్చితంగా నేను చూస్తాను. రైట్ గారు, వెంకటరెడ్డి గారు, నేను చూసి ఓకే తప్పకుండా చూస్తాను. ఎందుకంటే చూస్తున్నప్పుడే కొన్ని సన్నివేశాలన్నీ చాలా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ చాలా బాగా చేశాడు విజయ్ గారు. అట్లాగే యంగ్స్టర్స్ దే హ్యావ్ ద వెరీ గుడ్ ఫీచర్. మీరు ఫస్ట్ సినిమా చిన్నవాళ్ళు ఏమొద్దు, ఒకప్పుడు చిన్ని కృష్ణ కంట్లో నలుసుకంటే చిన్నవాడే. ఓకేనా, ఇవాళ ఉన్న అల్లు అర్జున్ ఆ రోజున హీరో గంగోత్రిగా ప్రమోట్ చేసినప్పుడు మాకు తెలుసు ఆ కష్టాలని. ఓకేనా, మీరందరూ కూడా పెద్ద స్టార్స్ అవుతారు ఫ్యూచర్ లో. హ్యావ్ ఏ వెరీ గుడ్ ఫ్యూచర్. ఈ కంపెనీ కూడా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది. రాబోయే నటీనటులకి కరెక్ట్ గైడెన్స్ ఉంది. అంటే ఏం చెప్పాలన్నా సినిమా గురించి కరెక్ట్ గా చెప్పారండి, చాలా వాల్యుబుల్ మాటలు. అలాగే గణపతి గారు మిమ్మల్ని చూస్తే చాలా ప్రశాంతంగా ఉందండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు గుర్తొస్తున్నారు. నాకు బాగా గుర్తు ఏంటంటే నా సినిమా గౌతమ్ బుద్ధ 2006లో నేను చేసినప్పుడు దళైలమ్మ గారు హిరోయిన్స్ నన్ను పిలిచి నాకు ఆశీర్వచనం ఇచ్చారు. అట్ సేమ్ టైం వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి ఆర్టిస్ట్ చూస్తే అందరూ చక్కగా ఉన్నారు. ఆ చూసిన 1 minute ట్రైల్లో నాకు అందరు ఈజ్ పర్ఫార్మెన్స్ బాగా కనిపించింది. అండ్ కమింగ్ టు మ్యూజిక్ విజయ్ అనే అతను నాకు 1.5-2 years బ్యాక్ అతను మ్యూజిక్ వారధి అనే సినిమాది నేను చూసి ఈ అబ్బాయి ఎవరు స్పెషల్గా ఉన్నాడని నేను ట్వీట్ చేశాను. ఆ రోజు చేసి నా ఫేస్బుక్లో కూడా షేర్ చేశాను. ఇతను ఎవరో ఈజ్ గోయింగ్ టు స్టే సంథింగ్ డిఫరెంట్ అని గురించి అతని గురించి స్పెషల్గా మెన్షన్ చేశాను. ప్రతి ఒక్కరికి ఈ సినిమా పూజ్య శ్రీ రవిశంకర్ గురూజీ గారి యొక్క దివ్య ఆశీస్సులతో మంచి విజయం సాధిస్తుందని, అలాగే సిద్ధి వెంకటేశ్వర అని గణనాథుడి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఈ సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మై స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ వెంకటరెడ్డి గారు, అలానే ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారు, అలానే విశ్వనాథ్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే మేకింగ్లోనే తెలిసిపోతుంది. ఈ సినిమా మేకింగ్ వచ్చి ఎక్కడే కానీ ఏ విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా, ఒక చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ మూవీని ఇంతవరకు తీసుకోవచ్చు. ఒక క్వాలిటీ అయిన మూవీ వచ్చి డెఫినెట్గా చెప్పగలుగుతాను ఇది. అండ్ దెన్ కెమెరా విషయానికి వస్తే దాము గారు ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అంత కలర్ఫుల్గా ఇచ్చారు మూవీ ఫుల్గా. ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూస్తే ఒక్కొక్క ఫ్రేమ్ బ్యూటీ అనేది ఉంటుంది. నా పేరు అర్జున్. అర్ధనారి ద్వారా మీ అందరికీ సుపరిచితున్నే. అర్ధనారి ఫస్ట్ రిలీజ్ అయిన నా మొట్టమొదటి సినిమా. పుట్టిన పిల్లోడు ఓనమాలు నేర్చుకుంటున్నప్పుడు ఎలా అయితే ఉంటాడో అలాగే ఈ సినిమా ద్వారా నేను సినిమాలో ఎలా నటించాలి, ఏంటి అసలు కెమెరాని ఎలా ఫేస్ చేయాలి అవన్నీ ఇందులో నేర్చుకున్నాను. నేను దగ్గరుండి ఎలా చేయాలి అని చెప్పించి నన్ను ఇలా ఇంత
యాక్టర్గా మలిచినందుకు మా డైరెక్టర్ వెంకటరెడ్డి గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు హిమ్. అండ్ అలాగే ఈ మూవీ కథ అందించిన విశ్వనాథ్ గారికి అండ్ మెయిన్ అసెట్ విజయ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరి పెద్దలకి నమస్కారం. నా పేరు ప్రదీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడో మూల చెన్నైలో ఉన్నవాడిని నన్ను తీసుకొచ్చి వన్ గుడ్ డాన్సర్, అలానే మంచి పర్ఫార్మెన్స్ ఉంది సార్. నాకు అంత యాక్టింగ్ ఇంట్రెస్టే, బట్ బ్లాక్ చేసింది లేదంటే ఆయన రెస్ట్ తీసుకుని నన్ను ఈ సినిమాలో అన్ని గట్స్ నాకు తెలిసి అంతమంది డైరెక్టర్ ఉండు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ఓకే మా డైరెక్టర్ రెడ్డి సార్కి అండ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ సార్కి, ఈ సినిమాకి పరిచయం చేసిన విశ్వనాథ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి టెక్నీషియన్స్ కూడా చాలా హార్డ్గా కష్టపడి పనిచేశారు. దీనికి మ్యూజిక్ పెద్ద సెట్. సో దానికి మటుకు విజయ్ మటుకు చాలా అభినందించాలి. అలాగే కెమెరామెన్ దాము, అలాగే మూవీకి మా వెంకటరెడ్డి గారు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరం. ఈ స్టోరీ ఎప్పుడైతే మన విశ్వనాథ్ అని స్టోరీ తీసుకొచ్చారో వెంటనే వెంకటరెడ్డి గారు నేను డిస్కస్ చేసి సినిమాని ఎలాగైనా చేద్దాం, ఒక ఛాలెంజ్ తీసుకున్నాం, ఎక్కడ కాంప్రమైజ్ తీద్దాం అని ఒక దృఢ సంకల్పంతో స్టార్ట్ చేసాం. సో సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. దీన్ని మీడియా మిత్రులందరూ కూడా సహకరించి మూవీని మంచి హిట్ చేస్తారని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మూవీని ఎంత బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి సహకరించిన మన హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ లేదంటే టెక్నీషియన్ చాలా సహకరించారు. యాజ్ వెల్ యాజ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన ముందు ట్యూన్స్ ఇచ్చిన తర్వాత నేను ముందు స్టోరీ అన్నది ఒకే సెట్ అయితే దానికి సాంగ్స్ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చి దానికి మేము మా శ్రీమణి గారిని తర్వాత వచ్చి మన వర్ణకర్ ఆయన్ని పిలిచి ఆయన ఈ లిరిక్స్ రాయించిన తర్వాత మాకు ఒక విధంగా చెప్పాలంటే ఫుల్ఫిల్గా సహకరించి ఈ ట్యూన్ కాకపోతే ఇంకో ట్యూన్ అలాగా ఒక దాన్ని మోడిఫై చేసి చాలా బాగా సహకరించిన మన మ్యూజిక్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా దాము గారు ఈ మూవీ ఇంత బాగా విజువల్స్ రావడానికి చాలా బాగా ఒక డైరెక్టర్గానే కాకుండా నేను చేసిన ఏమైనా తప్పులు ఉన్నా సరే ఆయన దగ్గరుండి సహకరించి ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఫుల్ఫిల్గా సహకరించి మాకు అన్ని విధాలు కోఆపరేట్ చేశారు ఆయన. సో ఈ మా చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను.